ఫైనల్లీ ఈ ఇయర్లో గోల్డ్ షాపింగ్ చేసేసామండి. అదేనండి, ఇంకా ఈ ఛానల్ పోస్ట్ చేయలేదు కదా, మర్చిపోయాను. మన మెయిన్ ఛానల్లో ఇస్మార్ట్ నానిరాజు వ్లాగ్స్లో నేను వచ్చేసి లలిత జ్యువెలరీలో కడని తీసుకోవడం, తర్వాత వచ్చేసి రాజకుమారికి మాటీలు బొట్లు ఇవన్నీ తీసేసుకున్నామండి. ఆ పూర్తి వీడియో చూడాలనుకుంటే మన మెయిన్ ఛానల్ ఇస్మార్ట్ నానిరాజు వ్లాగ్స్ ఉంటుంది. రెండు లలిత జ్యువెలరీ షాపింగ్ ఎలా చేశామని చెప్పేసి ఈ వీడియోలు వచ్చేసేమో ఇంకా గోల్డ్ కొన్న తర్వాత సరే రాజీ మరి ఇంటికి బయలుదేరుతాము, ఇంకా సొమ్ములు జాగ్రత్త తీసుకొని అని చెప్పేసి తర్వాత ఇంట్లోకి సరుకులు కూరగాయలు ఇవన్నీ లేవు. ఈ బంగారం తీసుకున్న తర్వాత తీసుకుని వెళ్ళాల్సిన అన్న ఉద్దేశంతో కాసేపు రాజకుమారి ఈ మేము చెప్పే కదండి బొట్లు మాటలు తీసుకుని చెప్పేసి ఏది ట్రైల్ వేస్తుంది అవి చూసేసుకొని ఇంకా త్వరగా బయలుదేరదాం. ఈ పూర్తి వీడియో చూడాలనుకుంటే మన మెయిన్ ఛానల్ ఉంటుంది, చూడండి అండి, సరేనా? అలానే ఇంకా చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి. మీడియం ఉంది, మరి ఎక్కువ కాకుండా తక్కువ అర్థం చేసి బటన్ పెడితే రాజీ హ్యాపీయా? ఓకేనండి, జ్యువెలరీ అయితే తీసుకున్నాం. మళ్ళీ గడేసింది ఇప్పుడు లాంగ్ సరిగా ఉంది కదా. సరే నేనేం తింటా, బిర్యానీ కూడా తిన్నాను, ఇడ్లీ తింటా, టిఫిన్ చేస్తా. రజీ బయలుదేరదామా? ఇంకేమైనా తీసుకోవాలా పిల్లలకి? సరుకులు బయలుదేరదాం. మళ్ళీ లలితా జ్యువెలరీకి మళ్ళీ ఎప్పుడు వస్తామో? కారు వస్తుంది. ఎప్పుడు చూస్తావా? ఎవరికి? మీ చెల్లికా? పిల్లవాడు కూడా తీసుకుంటావా? తీసుకో అన్న, 500 పిల్లడికి అన్న. ఫ్రాక్స్ కాదు మామూలు ఈ కదన్న ఆ మోడల్. బాగున్నాయిగా గోరుకు ఏం లేవుగా బాబా. బావా పిల్లలకి చెప్పులు మేము కూడా తీసుకున్నాం కదా, కూరగాయలు తీసుకున్నావా? తీసుకున్నాం. డీమార్ట్ లో ఎందుకు ఇక్కడ బయట తీసుకున్నావు సరుకులు కూడా? డీమార్ట్ లో నీ ఇష్టం, ఇంకా నేను చెప్పేది ఏం లేదు. చెప్పులేదు ఇంకా బాగుండేది బయట కదా, తీసుకుంటా. వట్టిలే కానీ ఆ పని చేయగా కొంచెం ఏమనిపించింది వాళ్ళకి తగ్గిస్తుంది. ఏంది ఏం తీసుకోవాలి రాజీ? ఏం తీసుకోవాలంటే నా చిన్న కొడుకు బట్టలు తీసుకోవాలి. బట్టలు తీసుకుందాంలే, కూరగాయలు తీసుకోవా? రాజకుమారి పిల్లలు కాదు తినే తీసుకో. కొబ్బరి లడ్డు అన్న, కొబ్బరి లడ్డు ఒకటి, బెల్లం కొబ్బరి లడ్డు అదొకటి తీసుకో. ఖర్జూర ఒకటి, చిప్సులు అలాంటి ప్యాకెట్లు కానీ వేయొద్దు, మామూలుగా తీసుకో. వద్దు
కెమికల్ ఉంటాయి. వీటిలో మీకు నచ్చినవి తీసుకో, ఆ రెండు తీసుకో సరిపోతాయి. ఇదానా అవి బిస్కెట్లు బయట వద్దురాజీ, మైదా మానేసాం అవన్నీ. ఇంకేం కావాలి తీసుకో. పక్క పిల్లడు పడుకో, ఇది పడుకో, ఇట్లా వేసుకుంటాం. ఇంకేం కావాలా? రేకే పచ్చడి బయట ఒకటి. మూడు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే చింతపండు ఏం తీసుకున్నాం. అవి వద్దు, బాగాలే. అజీ ఇలా తీసుకుందరా, మళ్ళీ తర్వాత వీలేవు అని చెప్పొద్దు. ఇక డీమార్ట్లో ఏం షాపింగ్ చేస్తాం, అక్కడ వేసిన ఒకటే. కానీ చిన్న సబ్బులు ఉన్నాయి, 10 రూపాయలు ఉండే, 20 రూపాయలు ఉండే, 40 రూపాయలు ఉండే. నీకు కావాల్సింది చేసుకో. కొబ్బరి నూనె అయ్యే దాంట్లో వేసుకో. కానీ అదిగో విమ్ము, నువ్వు పెద్ద డబ్బా వేసుకున్నా కూడా మొత్తం కరిగిపోతుందిలే. చిన్న చిన్న వేసుకో, పొదుపు చేస్తావు. కొబ్బరి నూనె డబ్బాలు, తర్వాత చాక్లెట్స్ కవర్లు. కొబ్బరి తూరం తీసుకుంటావా? అవసరం లేదా, రోజు వాడే తీసుకోరా. విమ్ము తీసుకో. 5 రూపాయలయా? సరేలే. పసుపు బయట సరే అన్న. పసుపు కొమ్ములు దొరకవా? పసుపు కొమ్ములు దొరుకుతాయా? పసుపు కొమ్ములు తీసుకున్నాలే, అది ప్యాకెట్ వద్దు. 2 తీసుకో, సరిపాయలే. అన్ని కొబ్బరి డబ్బా. ఇదిగో, ఇది వాడుతున్నా కంఫర్ట్. ఏమంటావు? బ్లాక్ ఉందా? మనం తీసుకుని ఉందా అంటగా, తీసేటైతే. ఇంకేం కావాలి? ఏమో ఎందుకయ్యి. సరే కానీ మరి తీసుకో. మరి వేడి డేట్ చేయొద్దు. అవన్నీ కింద తీసుకో. అన్ని మసాలా ప్యాకెట్లు ఉండే, కోడి, మటన్, బ్రూలు, షాంపులు. 6 షాంపులు 10 రూపాయలు దండ ఒకటి. ఇదేనా? 2 దండలు తీసుకుంటాను. ఇక దండ వేసుకో. ఇంకేం కావాలి? రైస్ ఉన్నాయి, బాస్మతి రైస్. ఆయిల్ తీసుకో. ధనియాల ప్యాకెట్ కావాలా? ఉందా లేదా? ధనియాలు పెద్దదే మరి. జీలకర్ర తాలింపు గింజలు ఉన్నాయా? సగ్గుబియ్యం. ఏం రాజు, నేనే ఎక్కువ చేస్తున్నాను అనుకుంటా బిల్లు. ఏంటి ఒక్కలా చెక్కలు అంటే కానీ ఇదిగో ఆగారు జల్లు జల్లు తీసుకో. 3 పనికి వస్తాయి కానీ 2 తీసుకో మరి. అగారు ఫ్రూట్స్తో జల్లీ వేసుకొని తినొచ్చు, బాగుంటుంది. ఇక సేమియా ప్యాకెట్ తొందర తీసుకో, ఎండ పడుతుంది మనకి. బండి అటు పెట్టొచ్చా? మీరేం తొందర చేస్తున్నా అంటారు, ఆడేం ఎండ రేగిపోతుంది. ఇంటి దగ్గర 3 పిల్లలు ఉన్నారు, అందుకని చెప్పేసి తొందర చేస్తున్నాను. లేకపోతే నాకు రాజు ముఖం మారి మీద ఏం ఖర్చు కాదండి. అమ్మాయి తెచ్చుకోవాలి. ఒక్కలు 1 కిలో మొత్తం తీసుకున్నట్టేనా? రాజు గారు అట్టియండి మసీడ్ గారికి. ఈ పల్లీలు, మినపగుండ్లు, ఈ పంచదార ఏంటి అవి కొన్ని ఎందుకు నాకొద్దులే. మిగతాయి సరుకులు మొత్తం తీసుకున్నట్టే. ఇంకా చివరిగా అల్లం.
అలా మనం చింతపండు, చిన్నులపాయలు ఇవ్వండి. ఉల్లిపాయలు కూడా బాగుంటాయి. మరి ఎంత మరి కేజీ? అది ఐస్ తీసుకుంటావా? దిగరాజు సరిపోయినా అండి. రెండే చాలు. 7 రూపాయలా? ఫుల్ 7 రూపాయలు. రాజీ అన్ని సరుకులు తీసుకున్నట్టేమా? చకోటీలు తీసుకుంటావా? పిల్లలకి రింగ్స్ తీసుకోకూడదు. అవి ఏమొద్దు. తీసుకుంటే రింగ్స్ తీసుకోవాలి, అది వద్దు. చిన్నోడు తింటాడు. పట్టుకో ఇదే ఒకటి. ఇంకో మాకు ముందు మొదలు పెట్టుకొని ఈ లైన్ అంతా మనీ. రేట్లు చూసేయండి, 2 సార్లు రావాలా. మా సబ్స్క్రైబర్ చాలా మంది ఉన్నారు, లక్షల మంది. ఇక్కడికి రావాలా మరి నసరాపేట. ఇప్పుడే రావడం, మళ్ళీ వస్తా 10 రోజులకి. చూసే రేట్లు. ఈ సరుకులు మొత్తం తీసుకుంది. చూడండి ఎంత వేసుకున్నారు. మొత్తం బార్ మీద పేర్చాడు. రాజీ ఇంకేం మర్చిపోలేదుగా. ఎలా తీసుకోవాలో అర్థం కాదు. మా పసుపు కొమ్ములు వేసావా? చెప్పాగా ప్యాకెట్ పెట్టుకుంటావా? పిల్లలకు సంబంధించిన మొత్తం తీసుకున్నా కానీ కొట్టే బిల్లు కొట్టే ఎంత అవుతాయో ఏడంట నేను. ప్యాకింగ్ బాగా చేయండి, మొత్తం దూరం పోవాలా గోతానికి. సరుకులు మొత్తం తీసేసుకున్నానండి. టైం వచ్చేసి 2:30 మధ్యలో అవుతా ఉంది. ఇంటికి పోయేసరికి 4 అవుతుందో 3 అవుతుందో మరి. ఇంకా ఇంట్లో కావాల్సిన సరుకులు, పిల్లలకి కాయలు, అలానే చెప్పులు, పిల్లలకి బట్టలు కూడా తీసుకోవాలనుకుంటున్నాం. ఎలాగో ఉండిద్దాం మరి. ముందే భోజనం చేద్దాండి, ఫుల్ ఆకలేస్తుంది. నాన్ వెజ్ కాదు, వెజ్ మీల్స్. ఓకేనా? చూద్దాం. ఏమండి వెరైటీస్? ఏం క్యారెట్ పచ్చడా? కూర, పప్పు, మామిడికాయ తురుగు పచ్చడా? ఏది బయలుదేరటం ఇంకా మధ్యలో పని ఉందా? పచ్చగా తీసుకుంటాం పోతే ఏం మర్చిపోలేనట్టుగా సర్వర్ చేసేస్తున్నాం. ఇదిగోండి కర్రీస్, పప్పు, మామిడికాయ తురుము పచ్చడి, బంగాళదుంప రాజీ చేసేది కుర్మా, వచ్చేసి బెండకాయ. ప్లేట్ భోజనం. సరిపోతుంది కదా?
ఓకేనండి అది బయలుదేరదామా? సరిపోయింది 1/2 మినిట్స్, ఫుల్ అయిపోయింది. కర్మ తినేసాం. ఇంకా సరుకులు ఇవన్నీ తీసేసుకొని బయలుదేరదాం. ఎండ మాత్రం విపరీతంగా ఉంది. బ్యాక్ సైడ్ నష్టపడండి. ఇంకా బాగా చదువుతున్నాం. మళ్ళీ ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకు వస్తామేమో దేవుడి దయ వల్ల. తర్వాత వచ్చేసి ఇంకా చెరుకు రసం తాగుతాం అన్న. ఎండకు బాగా మెరిసిపోతున్నా కాబట్టి ఇంకా సరుకులు అయిపోయినాయి. తాగుతావు రాజు నువ్వు కూడా? నాకు వద్దు బావా. తాగు బావా. ప్రేమతో చెప్పి తాగుతా. అమ్మా ప్రేమ లేకుండా చూసుకున్నానా? ఎందుకు మరి లేవుతూ? జుంపాలి సెంటర్. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు నర్సరాపేటలో. కానీ సబ్స్క్రైబర్స్ కలుద్దాం అనుకుంటాం. పాప మా అక్క ఈ వీడియో చూసి మళ్ళీ రేపు ఫోన్ చేసింది నాకు. ఏం తిరుగుతా రాదు ఇంకా. ఎంత కాసు? గ్యాస్ ఎంత? 20. ఇంకా బయలుదేరదాం.